హాయ్ అండి. ఈరోజు నేను కర్బూజ జ్యూస్ చేస్తున్నాను. దానికోసం నేను ఒక కర్బూజకాయ అయితే తీసుకున్నాను. దాన్ని కట్ చేసి హాఫ్ అయితే తీసుకున్నాను. దాన్ని చెక్కాలి. ముందు తొక్కంతా చెక్కేసి గింజలు తీసేయాలి. ఈ కర్బూజ జ్యూస్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ సమ్మర్ సీజన్లో డీహైడ్రేషన్ నుంచి మనకు కాపాడుతుందండి ఈ కర్బూజకాయ. అలాగే నీరసంగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ తాగామనుకోండి, మన శరీరానికి చాలా రిలీఫ్ అనిపిస్తుందండి. ఇది టేస్ట్ వైజ్ అయితే అంత బాగోదని అనుకుంటాం, కానీ జ్యూస్ చేసుకుంటే పాలు పంచదార వేసి జ్యూస్ చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కాయ తొక్క తీసేసి గింజలన్నీ తీసి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీని జార్లో వేసుకున్నానండి. మిక్సీ జార్లో వేసి షుగర్ వేసుకోవాలి. షుగర్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఒక 6 స్పూన్లు అయితే షుగర్ వేసానండి. అంటే అది చిన్న స్పూనే, మరి పెద్దదేం కాదు, అందుకే 6 స్పూన్లు వేసాను. 6 స్పూన్లు షుగర్ వేసి అలాగే ఐస్ క్యూబ్ వేసుకోవాలి. నేను గ్లాస్లో వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. అది గడ్డగా అయిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను ఈ దీనిలో వేసేసాను. మన ఐస్ క్యూబ్స్ ఉందగానే అది అంత నీట్గా లేదని చెప్పేసి గ్లాస్లో పెట్టుకున్నాను. ఇది కూడా వేసి పాలు ఒక 1/2 లీటర్ వరకు పోసాను. ఈ జ్యూస్ పాలు షుగర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఉట్టిది చేసుకుంటే చప్పగా ఒకలాగా ఉంటుంది. పాలు పోసినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, తెలియని వాళ్ళు. ఇప్పుడు పాలు పోస్తున్నాను. ఒక 1/2 లీటర్ వరకు పోసాను పాలు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవటమేనండి. జ్యూస్ అయితే అలా చేసుకోవచ్చు. పలుచగా కావాలనుకునే వాళ్ళు పలుచగా, లేకపోతే చిక్కగా కావాలనుకునే వాళ్ళు చిక్కగా చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా చేశాను. మరి చిక్కగా ఉన్న తాగడానికి అంత బాగోదని చెప్పి చూడండి గ్లాసెస్లో పోస్తాను. అలా ఉంటే బాగుంటుంది. మరి చిక్కగా ఉన్న తాగలేము. అది మీ టేస్ట్ అండి. మీకు ఎలా ఇష్టం అనుకుంటే అలా చేసుకోవచ్చు. చూసారుగా మా జ్యూస్. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.